Hi, hello, welcome back to our channel Can Indian Pilla. This is Sarika. This is Raghu. And this is Vamika. సో ఇవాళ వచ్చేసి మేము క్రిస్మస్ లైట్స్ చూడడానికి అయితే బేర్ క్రీక్ పార్క్ వచ్చేసాము. ఇది సరీలో ఉంటుందన్నమాట. దీనికి యూజువల్గా ఫ్రీ ఎంట్రీ, కానీ ఫ్రీ ఎంట్రీ ఉన్నా కూడా మనం రిజర్వ్ చేసుకోవాలన్నమాట స్లాట్ మనది. అంటే ఏ స్లాట్కి వస్తున్నామని చెప్పి వాళ్ళు ఎంతమంది రావాలని వాళ్ళకి ఒక కౌంట్ ఉంటుంది. సో రిజర్వ్ చేసుకుంటే ఇమీడియట్గా ఎంట్రీ ఉంటుంది. రిజర్వ్ చేసుకోకపోయినా కూడా మేము డ్రాప్ ఇన్ ఆప్షన్ ఉంది. బట్ కొంచెం వెయిట్ ఉంటుంది అనమాట. కొంచెం ఖాళీ అయ్యాక ఒక్కొక్కరిని పంపిస్తూ ఉంటారు. సో మేమైతే ఇవాళ టికెట్స్ బుక్ చేసుకోలేదు. సో చూద్దాం మమ్మల్ని ఎలా చేస్తారా, ఎంతసేపు పడుతుందా అని చెప్పేసి. సో లెట్స్ గో. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంట్రన్స్ నుంచే ఆల్మోస్ట్ డెకరేషన్ అంతా చేసి పెట్టేశారు. చూడాలి ఇప్పుడు ఎలా చేస్తారా లేదా ఏంటిదని. బేర్ క్రీక్ లైట్స్ అని ఇక్కడ మొత్తం డెకరేట్ చేశారు. చాలా బాగుంది ఇదైతే. ఇప్పుడు లోపల వెళ్ళి కనుక్కోవాలి యాక్చువల్గా ఎలా చేస్తున్నారా లేదా రిజర్వేషన్ లేకుండా అని. నేను ఒక్కదానే అనుకున్నా, కానీ టికెట్ లేకుండా చాలా మంది వచ్చారు. అందరినీ వెయిట్ చేస్తున్నారు. కొంచెం ఖాళీ అవుతే పంపిస్తారు అనుకుంటా. సో మమ్మల్ని అయితే ఇప్పుడు జస్ట్ 5 minutesలో ఎంట్రీ ఇచ్చేసారు. కానీ చాలా రష్ ఉంది ఇక్కడ. అసలు చాలా జనాలు ఉన్నారు. ఎందుకంటే ఇది రిమెంబరెన్స్ డే లాంగ్ వీకెండ్ కూడా కదా, జనాలు చాలా మంది ఉన్నారు. సో చూసేద్దాం ఎంతవరకు చూస్తాము, ఎన్ని ఫొటోస్ దిగలుగుతామో చూద్దాం. లెట్స్ గో. ఇది ఎంట్రన్స్ కనిపిస్తుండొచ్చు. లోపలైతే ఫుల్ జనాలు ఉన్నారు. సో ఇక్కడ దీనికి ఇదే ఎంట్రీ పాయింట్, ఇదే ఎగ్జిట్ పాయింట్ అన్నమాట. ఎందుకంటే ఈ ఒక్క బ్రిడ్జ్ కనెక్ట్ అవుతుంది పార్క్కి. ఇక్కడ కనిపిస్తుందా, క్రీక్ ఉంది అనమాట ఒక చిన్నది. యాక్చువల్గా మేము ఇది హాలోవీన్ అప్పుడు కూడా రావాల్సింది, కాకపోతే ఫుల్ వర్షం ఉండేసరికి రాలేదు. ఈరోజు వెదర్ బాగుందని చెప్పి ఇక్కడ జనాలు కూడా చాలా ఉన్నారు. ఇది వీక్లో హాలిడేస్ ఉండదు, కొన్ని డేస్ మాత్రమే ఉంటుంది. ఫ్లవర్ థీమ్ పెట్టారు ఇక్కడ. మామీ లైట్స్ చూసావా? నాకల్లే ఇలా అంటున్నా. అసలు పిల్లలకు బాగా నచ్చుతుంది లైటింగ్ ఇదంతా. ఇట్లా వెళ్ళి ఇట్లా ఎగ్జిట్ చేసుకుందాం. ఇట్లా వెళ్ళి ఇట్లా ఎగ్జిట్ అవుదాం. ఇక్కడ గణేషునికి పరదా వేస్తాం కదా, ముంగట అట్లా వేసినారు. ఇక్కడ చాయ్ వేగన్ వాళ్ళు స్టాల్ పెట్టినారు. ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ చాయ్ అనమాట. బేసిక్గా నార్త్ ఇండియన్ స్టైల్, మన స్టైల్ కాదు. అటు వెళ్దామా ఇటు వెళ్దామా? ఇటు వెళ్దాం. జస్ట్ ఇక్కడ ఫొటోస్ దిగడానికి ఉందన్నమాట. దిగుదాం ఫొటోస్ అక్కడ. నీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వామికతో దిగాము ఇక్కడ? అవును, లాస్ట్ ఇయర్ వామికతో దిగాము. ఆ ఫొటోస్ ఇక్కడ పెడదాము, చూపెడదాం. ది సేమ్ టైం లాస్ట్ ఇయర్ సేమ్ పార్క్లో దిగిన ఫొటోస్ అనమాట. వామిక అప్పుడు ఓన్లీ 5 months ఓల్డే ఉండే. షీ వాజ్ సచ్ క్యూటీ గర్ల్. ఇక్కడ చూస్తున్నారు ఎంత క్యూట్గా ఉందో. ఫోటోకి చూడు ఎంత లైనప్ ఉంది అక్కడ ఫోటో దిగడానికి. ఈ బేర్ క్రీక్ పార్క్ అంటే ఎవ్రీ ఇయర్ ఈ లైట్స్కి ఇది ఫేమస్ స్పాట్ అనమాట. అందరు లైట్స్ దిగడానికి, ఫొటోస్ దిగడానికి లైట్స్లో. ఇది లైనప్. మేము యాక్చువల్గా మా వెనకాల ఎవరన్నా ఉంటే వాళ్ళని ఫోటో దింపమని అడుగుదాం అనుకున్నా, కానీ చూడండి వెనకాల అసలు ఎవ్వరు లేరు. మనం అటు వెళ్ళేసరికి వచ్చేసరిలే. చూడాలి, ఎవరన్నా వస్తే ఫోటో దిగుతాం, లేదంటే నేను వామిక దిగుతాం, మళ్ళీ నువ్వు వామిక దిగాం. ఫైనల్లీ మా వెనకాల కూడా లైన్ ఆఫ్ ఫామ్ అయిండే. అండ్ వాళ్ళని అడిగితే గ్రేస్ఫుల్లీ వాళ్ళు మాకు ఫొటోస్ తీశారు ఇలా. అక్కడ చిల్డ్రన్ యాక్టివిటీ లాగా ఏమైనా ఉన్నట్టుంది, చూడు చూద్దామా? ఇక్కడ కిడ్స్ శిష్యస్ ఇస్తున్నారు. శిష్యస్ వాళ్ళ పేరు రాసి అక్కడ హ్యాంగ్ చేయవచ్చు. ఇక్కడ కిడ్స్ ఇట్లా కొంచెం యాక్టివిటీస్ పెట్టారనమాట. అంటే
చిన్న ఏమంటే ట్రివియా లాగా పెట్టి దానికి ఏమన్నా ఒక సోవెనియర్ లాగా ఏదైనా ఇస్తున్నారు అనమాట. అండ్ రఘు అయితే ఒక ఫిష్ తీసుకొచ్చాడు, అక్కడ వార్నిక పేరు రాసి షెడ్కి హ్యాంగ్ చేద్దామని చెప్పి. ఆమెకి అయితే లైట్స్ కి ఫుల్ మెస్మరైజ్ అయిపోతుంది. తను నన్ను ఎత్తుకొని తన పేరు చూపిస్తుంటే కూడా తను లైట్సే చూస్తుంది, తన పేరు ఇంట్రెస్ట్ లేదనమాట. ఈసారి నాకు ఎందుకో చాలా తక్కువ లైట్స్ ఉన్నాయి అనిపిస్తుంది. చాలా తక్కువ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు అయితే టూ మనీ బేర్స్ ఉండే, అది కూడా పెద్ద పెద్ద బేర్స్ ఉండే. అక్కడ ఒక పెద్ద బేర్ ఉండే, ఫోటో దిగాం ఈసారి. ఇది చూపి, చిన్న బేర్స్ చూపి. ఇక్కడ ఈసారి లాస్ట్ టైం ఎల్లో బేర్స్ ఉండే, ఈసారి వైట్ బేర్స్ ఉన్నాయి. అక్కడ దిక్కు ఏదో ఇల్లు లాగా కట్టినారు లైట్స్ తోటి. లాస్ట్ ఇయర్ బాగుండే, ఈ ఇయర్ అంత ఎక్కువ లైట్స్ లేవు. మధ్యలో స్క్విరిల్ ఉంది, అటు వెళ్ళాలి. ఇక్కడ జస్ట్ పార్క్ చుట్టూ వాకింగ్ లా ఉంది. అక్కడక్కడక్కడ కొన్ని బటర్ఫ్లైస్ అట్లాంటివి పెట్టినారు. బటర్ఫ్లై ఉంది, వామిక బటర్ఫ్లై తీస్తున్నాం. ఇలాంటప్పుడే గుర్తు రావాల్సిన పాట బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్. మా ఇక్కడ ఫోటో దిగాంది, ఫోటో మమ్మీ బటర్ఫ్లై చూడు, మమ్మీ బటర్ఫ్లై బటర్ఫ్లై చూడు, మమ్మీ బటర్ఫ్లై. నాన్న చూడు, నాన్న మమ్మీ నాన్న. ఇలా బటర్ఫ్లైస్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగాం, కానీ అస్సలు తను వెయిట్ చేయలేదు ఫొటోస్ తీసే వరకు. సో వచ్చిన ఫొటోస్ తీసేసాము. వచ్చేసి బూగలు ఉన్నాయి, బూగలు హెలికాప్టర్ ఫ్లైస్. చేపలు చేపలు మామికా సూపర్. చేపలు బాగున్నాయా? వామిక ఇంత ముందుకు నడుస్తా అంటే షూ వేసింది వాళ్ళ మమ్మీ హారిక. ఎట్లా వేసింది? ఇంకేమైంది? ఏమైంది? మంచిగా వేసాగా. మంచిగానే వేసాను, నీకేం తేడా అనిపిస్తలేదా? కరెక్టే వేసిన బేబీ. ఒక్కసారి మంచిగా చెక్ చేసుకో. ఇది షూ లెఫ్ట్ ది రైట్కి వేసినావు, రైట్ ది లెఫ్ట్ వేసినావు. సారీ బేటా, ఉల్టా వేసిన. నీకు చెప్పవా నువ్వు అమ్మకి? ఇలాంటప్పుడే నాకు ఒక పాట గుర్తొస్తుంది. ఏంటి చెప్పే మామి? కుడి ఎడమైతే పొరపాటు లేదు, ఆగి చూడొద్దా. నీ పాటకు అది కూడా నవ్వుతుంది బేబీ. ఏం పాట నాన్న అది అని చెప్పి. జారుతుంది జారుతుంది, ఫుల్ జారుతుంది. మన సైక్లింగ్ వీడియో లాగా మళ్ళీ పడతా నేను. రీక్రియేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఇలా చిన్న క్రీక్ ఉన్నట్టు, క్రీక్లో ఇలా ఫిషెస్ సాల్మన్స్ ఉన్నట్టు వేసారు. బ్లూ వాటర్ ఎల్లో ఫిష్. ఇది ఆల్రెడీ రోస్ట్ చేసిన ఫిష్ లా, ఇది ఎల్లో కలర్ అయినాయి మరి. జోకా ఇవ్వాలా? సో ఇక్కడ ఉంది స్క్విరిల్. స్క్విరిల్కి దగ్గరకు వచ్చినాము.
ఇంతకుముందు ఆ బేర్స్ దగ్గరికి వెళ్ళినాం మనము, అలా రౌండ్ వేసుకొని మళ్ళీ వచ్చాం. యాక్చువల్గా ఇది మనం ఫోటో దిగాల్సింది. నేను చెప్పిన ఇది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అదే లైట్స్ కలర్ఫుల్ లైట్స్ ఉండే సార్. దిగాము, ఇక్కడ కూడా దిగినట్టున్నాం. లేదు, లాస్ట్ టైం ఒకటే రింగ్ ఉండే, అక్కడ కూడా దిగినాం, నాకు గుర్తుంది. మష్రూమ్స్. నాన్న ఏంటి బావి? మష్రూమ్ కింద పడుతూ వద్దు. లైట్స్ ఉన్నాయి అక్కడ, చూడుకో. చలో లెట్స్. హాయ్ మామీ. మామీ చూడు. ఇక్కడ ఇలా ఇవి కూడా పెట్టారు, సో ఇక్కడ ఫోటో తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. సూపర్ సూపర్ బాగుందా మామీ? సూపరా? హలో. ఓకే, లెట్స్ గో. సో చూసారు కదా, ఇదే మా బేర్ క్రీక్ పార్క్ టూర్ అనమాట. కొంచెమే యాక్చువల్గా ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేయవచ్చు, హాఫ్ అన్ అవర్ తక్కువనే అవుతుంది. ఫొటోస్ అన్ని చోట్ల దిగాలంటే ఒక 30-40 మినిట్స్ పడుతుంది, కానీ చాలా బాగుంది. పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ లైట్స్ అయితే తక్కువ ఉన్నాయి, అది కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. ఒక పెద్ద వేర్ బొమ్మ ఉంటుంది అనమాట లైట్స్తోని, అదొకటి మిస్సింగ్ ఉంది ఇయర్. బట్ అదర్వైజ్ ఇది ఫ్రీ ఈవెంట్ కాబట్టి దిస్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ ద ఫ్రీ ఈవెంట్ అని నేను చెప్పొచ్చు. సో క్రిస్మస్ అయిపోతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వ్యాంకూవర్లో. సో ఇట్లాంటివి పార్క్స్ చాలా ఉంటాయి అనమాట వ్యాంకూవర్ ఏరియాలో. ఇంకోటి క్రిస్మస్ ట్రీ లైట్నింగ్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. మాకు ఎంతవరకు దొరికితే అంతవరకు మేము కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తాము. అటెండ్ ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారనేది చూపెడతాం మీకు. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. మామీ టాటా చెప్పు. ఫ్లై కిస్. అందరికి ఫ్లై కిస్. గుడ్ జాబ్.